ఫిబ్రవరి 16 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 16 ఆదివారం. ఈనాటి పంచాంగాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు మాఘమాసం కృష్ణపక్ష చతుర్థి రాత్రి 12:22 వరకు ఉంది. హస్త నక్షత్రం రాత్రి 3:01 వరకు ఉంది. శేషవర్జ్యం ఉదయం 9:49 నుంచి 11:30 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 8:24 నుంచి 10:10 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:26 నుంచి 5:12 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి పగలు 12:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:55. మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈ వారం రోజులు మనకి ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే రవి బుధ శని ముగ్గురు కూడా కుంభంలోనే ఉన్నారు. రాహు శుక్రులు ఇద్దరు కూడా మీనంలోనే ఉన్నారు. గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈ వారం రోజులు ఉండేటువంటి గ్రహచారం. ఇక ముఖ్యమైన పర్వాలు ఏమిటని చూస్తే ఇవాళ సంకట చతుర్థి, సంకటహర చతుర్థి, కష్టాలు పోగొట్టేటువంటి గణపతి. ఆయన అర్చించే విధానం వాళ్ళ పగలంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలం స్టార్ట్ అవ్వగానే మరి సూర్యాస్తమైన తర్వాత ఈ అర్చనాక్రమం చేసి నివేదన చేసి వస్త్రదానం చేస్తూ ఉంటారు. సరే, తర్వాత 19 ఫిబ్రవరి తిస్రోష్టకాలు ప్రారంభమవుతున్నాయి. అష్టకాశ్రాద్ధాలు అంటారు. పితృదోషాలు ఉన్నాయి, పితృదోషాలు అనుకుంటూ ఏవో పూజలు పునస్కారాలు తీర్థాలు క్షేత్రాలు దర్శనం చేసుకుంటున్నారు. పితృదోషాలు పోవాలంటే పితృ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి. అందులో షణ్ణవతులు అని చెప్పి పేరుతో 96 దినాలు విశేషంగా ప్రకటించారు సంవత్సరం మొత్తం మీద. వాటిల్లో అష్టకాశ్రాద్ధాలు ఒకటి. మార్గశిర పుష్య మాఘ పాల్గొనాల్లో బహుళ సప్తమి అష్టమి నవమితుల్లో వచ్చేటువంటి అష్టకాశ్రాద్ధాలు. ఇక్కడ పితృదేవతలను ఉద్దేశించి కనుక తర్పణాలు వదిలితే వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళు అనుగ్రహిస్తే కనుక పితృదోషాలు పోతాయని. పితృదోషాలు పోవాలంటే పితృ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి. వాళ్ళు బతికుండగా సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. ఏదో మాట్లాడుకోవడం పోటాడుకోవడం ప్రతి ఇంట్లోనే ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. అవి కాదు పట్టుకోవాల్సింది. సేవ సర్వీస్ చేయాల్సిన సమయానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఏర్పాటు చేసామా లేదా అని చూడాలి. అలా సర్వీస్ చేస్తే కనుక వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తే, బతికుండగా చేస్తే ఇంకా పితృదోషాలు అంటూ. ఇంకా పోయాక మనం చేయాల్సింది ఏమిటి? సంస్కారాల్లో తర్పణాలు వదలడం అనేది. నువ్వులు నీళ్లు దర్భ పట్టుకోవడం, వదిలిపెట్టడం. అది వదలనప్పుడు ఈ దోషాలు పోవు. ఇంక మీరు ఏ పూజలు చేసినా పితృదోషాలు పోవు. ఇదంతా అబద్ధమే. మిగతావన్నీ కూడా ఖచ్చితమైన అబద్ధం. కారణం ఏంటంటే పితృదోషాలు పోవంటే పితృ సంబంధమైన కార్యక్రమాలు చేయకుండా ఏదో చేసి కాలు విరిగితే కట్టుకట్టించుకుని లేకపోతే దానికి సంబంధించిన ఆపరేషన్ చేసుకోవాలి. కానీ చేతి దగ్గర వైద్యం చేస్తే సరిపోతుందా? అలాగే ఈ పితృదోషాలు కూడా అంతే. అట్లాంటి పితృదోషాలు పోగొట్టేటువంటి దినాల్లో షణవతుల్లో ఒకటి ముఖ్యమైనది ఈ అష్టకాశ్రాద్ధ దినాలు. మార్గశిర పుష్య మాఘ పాల్గొనాల్లో బహుళ సప్తమి అష్టమి నవమి దినాల్లో వస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు అష్టకాశ్రాద్ధ దినాలు వస్తున్నాయి. ఇక ముఖ్యమైన అంశం మనకి మాఘమాసంలో ఆదివారాలు చాలా విశేషం, చాలా ప్రీతికరమైనటువంటిది సూర్యభగవానుడికి. సూర్యగ్రహం కనుక అనుగ్రహించింది అంటే ఆయన గ్రహాలన్నిటికీ కూడా ఆయన అధీనంలోనే ఆయన యొక్క కిరణజాలంతోనే సంచారం చేస్తూ ఉన్నాయి. అటువంటి గ్రహాలు సూర్యభగవాను అనుగ్రహిస్తే కనుక క్రమంగా అవన్నీ కూడా అనుగ్రహించే అవకాశం వస్తుంది. అటువంటి సూర్యభగవానుడికి ప్రీతికైన మాఘమాసంలో మరి ఇప్పుడు ఆదివారం వాళ్ళ మళ్ళీ తర్వాత ఇంక చివరి ఆదివారం 23వ తారీఖు వస్తోంది. మాఘమాసంలో ఒక్కరోజున నదీ స్నానం చేయాలి. మరి నదీ స్నానం చేయండి. రోజు కూడా సూర్య ఆరాధన చేయాలి. ఈ ఆదివారాలు ఇంకా విశేషంగా చేస్తూ ఉంటారు. పొంగలి వండి నివేదన చేయడం కూడా చేస్తూ ఉంటారు. దేవాలయాల్లో చాలా చోట సూర్య నమస్కారాలు చేయడం కానీ, సూర్య నమస్కార మంత్రాలు పారాయణ చేయడం కానీ చేస్తూ ఉంటారు. విజయవాడలో అయితే చాలా క్షేత్రాల్లో ఉన్నాయి. కనకదుర్గ గుడి కింద విజయేశ్వర స్వామి దేవస్థానం, అద్దెబల్లివారి శివాలయం, చినకంచి, తర్వాత మరి కోదండరామాలయం, కృష్ణలంక, యనమల కుదురు ఇట్లాంటి దేవాలయాల్లో ఈ సూర్య నమస్కార మంత్రాలను కూడా పారాయణ చేస్తున్నారు. అటువంటి చోటుకు వెళ్ళి చక్కగా మరి స్వామివారి యొక్క ఆ మంత్రాలను కూడా శ్రవణం చేసి తీర్థప్రసాదాలు తీసుకుంటే ఆయన అనుగ్రహం లభిస్తే సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడే అవకాశం వస్తుంది. ఇక మరి ఈ అందరూ కూడా ఈ సూర్యభగవానుడి యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి ప్రీతికరమైన ఈ మాసాన్ని వదిలిపెట్టుకోకుండా చాలా జాగ్రత్తలు పడతారని చెప్పి ఆశిస్తున్నాం. విజయవాడ బీఆర్టీసీ రోడ్ మీద స్టార్టింగ్లో మరి మనకి శృంగేరి పరిపాలిత శివరామ క్షేత్రంలో గత కొద్ది కాలంగా
చాలా విశేషమైనటువంటి ప్రకరణంతో కూడినటువంటి యాగం జరుగుతుంది. యాగం అంటే యాగంగా అనుకోవాలి. 75 రోజుల దీక్ష. రోజు 10 పారాయణలు చండీ పారాయణలు చేసి ఒక పారాయణ హోమం చేస్తున్నారు. అంటే దశాంశం హోమం చేయమన్నారు కదా, ఖచ్చితంగా శాస్త్రీయంగా జరగాలనే ఉద్దేశంతో హోమం జరగాలంటే 10 పారాయణలు చండీ పారాయణలు చేసి హోమం చేసుకోవాలి. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్ చండీ పారాయణ హోమం చేసుకుంటూ ఉంటాం. మరి 10 పారాయణలు ఎవరు చేస్తారండి? 10 సార్లు చండీ పారాయణ చేయకుండా దశాంశం హోమం అన్నారు కదా. అందుకోసం జగద్గురు పీఠాలు ఇప్పుడు కూడా శాస్త్రీయమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. వాటిని మనం అనుష్ఠిస్తూ ఉండాలి, గౌరవించాలి, ఆరాధించాలి జగద్గురు పీఠాలని. ఆ జగద్గురువుల యొక్క ఆదేశానుసారంగా 75 రోజుల పాటు చక్కగా రోజు 10 పారాయణలు కూడా శాస్త్రీయంగా పారాయణ చేయించి అందులో దశాంశం ఒక పారాయణ హోమం చేస్తూ కార్యక్రమం నడుస్తోంది. జగన్మాత అనేక కోటి బ్రహ్మాండ జనని ఆ లలితామాత అనుగ్రహిస్తే మనకి అన్ని సమస్యలు తీరిపోతాయి. అటువంటి ఆ జగన్మాతని చండీ రూపంగా ఆరాధన జరుగుతోంది. అక్కడ దర్శనం చేసుకోండి, మీరు కూడా పంచుకోండి కార్యక్రమంలో, తీర్థప్రసాదాలు తీసుకోండి. ఉదయం పూట ఆ పారాయణలు హోమాలు జరుగుతున్నాయి. సాయంత్రం పూట చక్కటి పండితుల చేత ఈ మధ్యకాలంలో భగవద్గీతకు సంబంధించి జగద్గురువు అయ్యారు. భగవద్గీత చెప్పినటువంటి గురువు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అయితే దానిలో ప్రతి పదానికి కూడా అనేక అర్థాలతో ఇటువంటి వ్యాఖ్యానం ఇప్పటిదాకా ఎవడు చేయలేదు అనే స్థాయిలో ఉపన్యాసం చెప్పినటువంటి ఉప్ప విశ్వనాథ శాస్త్రి గారు లాంటి పండితుల చేత ఉపన్యాసాలు చెప్పిస్తున్నారు. ఆయన యోగ వాసిష్టం మీద చెప్పారు ఉప్ప విశ్వనాథ శాస్త్రి గారు. విశ్వనాథ గోపాలకృష్ణ గారు ఉపన్యాసం చెప్పారు లలితోపాఖ్యానం. మరి ఇప్పుడు భారతం జరుగుతోంది. సాయంత్రం పూట ఏమో ప్రవచనాలు, ప్రాతకాలంలో చండీ పారాయణలు హోమం జరుగుతున్నాయి. అలాంటి మంచి కార్యక్రమాలు మనం జీవితంలో చూడలేం. అటువంటి వాటికి వెళ్ళి దర్శనం చేసుకుని ఒక్కసారి ఆ జగన్మాత అనుగ్రహానికి కనుక మీరు పాత్రులైతే, ఆవిడ అనుగ్రహిస్తే మన నవగ్రహాలన్నీ కూడా ఆవిడ అధీనంలో కదా ఉండేది. అన్నీ కూడా మనకి ఆ సమస్యలు తీరి జాతకంలో గ్రహదోషాలను పోగొట్టడం సుఖంగా మంచి జీవితానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి అందరూ కూడా శివరామకృష్ణ క్షేత్రం బీఆర్టీసీ రోడ్ మీదే ఉంటుంది, శారదా కాలేజీ పక్కన వెళ్ళి అందరూ కూడా ఆ జగన్మాతకి కృపకి మీరు పాత్రలవుతారని చెప్పి ఆశిస్తూ, మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు మరి అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఎవరి విషయంలోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోకుండా ముందుకు వెళ్తారు. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ మీ పనులన్నీ కూడా మీరు చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తూ సుఖజీవితం చేస్తూ చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతంగా నడుపుకుంటారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా వేగంగా నడుస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా మీరు సానుకూలం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృత్తిగా 1వ పాదం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. ఈ మేషరాశి వాళ్ళకి రవిబుధ శని లాభంలో ఉన్న కారణంగా ఉద్యోగ సంబంధమైనటువంటి ఏదైనా ప్రతిబంధకాలు ఉంటే సరి చేసుకోవడానికి ఇప్పుడే ప్రయత్నం చేయాలి. వ్యాపార సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు ఉంటే కూడా ఇప్పుడే సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. వీటి నిమిత్తంగా మరి కొంచెం ఎక్కువగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఈ మేషరాశి వాళ్ళ సమయాన్ని ఇప్పుడు చాలా ఎక్కువగా శ్రమ చేయండి. కారణం అంటే తర్వాత గ్రహాలని క్రమంగా 1 by 1 వెనకాలకి వ్యయంలోకి వచ్చేస్తున్నాయి. ఆ వ్యయంలోకి గ్రహాల సంఖ్య పెరిగింది అంటే కనుక ఏ పని చేయలేం, కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఈ వారం రోజులు ఇంకా పనులు వేగంగా అవ్వాలి, నాకు ఇంకా లాభాలు రావాలి, తొందరగా పనులు పూర్తి చేసుకోవాలి, బుద్ధి కుశలత పెరగాలి అనుకుంటే రాహువు శుక్రుడు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అనుగ్రహం కోసం చెప్పేసి దుర్గా అనుష్ఠానం బాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. వృషభ రాశి కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ప్రణాళికలు బాగా సాగుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. కారణం అంటే ఇప్పుడు సమయం చాలా బాగుంది మీకు. ఇలాంటి సమయంలో మీ పనులు వదిలి ఎదుర్కొన్న వాళ్ళ పనుల్లో కాలక్షేపం చేస్తే ముఖ్యమైనటువంటి ప్రాకృత ధర్మం అంతా కూడా చెడే అవకాశం వస్తుంది. ఇట్లాంటి సమయాన్ని పాడు చేసుకోకూడదు. 5 గ్రహాలు రాజ్యలాభ స్థానాల్లో ఉన్నాయి. రవిబుధ శుక్రులు, రవిబుధ శని రాజ్యంలో ఉన్నారు. రాహు శని శుక్రుడు లాభంలో ఉన్నారు. లగ్నంలో గురువు యోగిస్తూ ఉంటాడు. బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. మీరు ప్రయత్నించిన ప్రతి ప్రయత్నం విజయం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లాంటి సమయాన్ని పాడు చేసుకుంటామా వేరే అనవసరమైన కార్యక్రమాల్లో వేలుపెట్టి? కాబట్టి అట్లాంటి వద్దని ఇప్పుడు ఎక్కువగా మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే రీతిగా ప్రయత్నం చేయమని చెప్పి సూచిస్తూ, ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లాభాలు, కుటుంబ వ్యవహారాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. వాటిని కూడా దాటి లబ్ధి పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి జన్మ కుజుడు వ్యయ గురువు మూలంగా కొంచెం సందిగ్ధావస్థ ఉంటుంది. కొన్ని తెలియక పొరపాట్లు చేసి వాటికి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఇక్కడ కొన్నిసార్లు బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. గతంలో జరిగిపోయిన పొరపాట్ల గురించి అరే పొరపాటు చేసిన గతంలో అనుకునేటువంటి సందర్భాలు వస్తాయి. కొన్నిసార్లు ఏమో ఎందుకు చేస్తున్నాను రా బాబు ఈ పనులు అనుకుంటూ నిరుత్సాహంతో చేసే పరిస్థితులు ఉంటాయి. కొంచెం విచిత్రమైనటువంటి స్థితి. కొన్ని సందర్భాల్లో అసలు డబ్బులు సందర్భానుసారంగా అందక కొన్ని పనులు వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో డబ్బుతో సంబంధం లేకుండా వ్యవహారాలు నడిపేసి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఏం చెప్పినా మిథున రాశి వాళ్ళు వ్యవహారంలో కలహాల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. అంతకన్నా ఇంకా మీరు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి లాభాలు పొందేందుకు వీలుగా కృషి చేస్తారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాల్లో రుణ సంబంధంగాను ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా సాధారణ స్థాయిగా నడిచిపోతూ ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ ప్రతిబంధకాలు, ఆర్థిక ప్రతిబంధకాలు ఉండే అవకాశం వస్తుంది. ఇక ఈ రాశి చెందినటువంటి మార్కెటింగ్ ఉద్యోగస్తులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే సమయ సందర్భాలను పాటిస్తే కొంచెం సమస్యలను దూరం చేసిన అవకాశం వస్తుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ప్రాతకాలంలో సుబ్రహ్మణ్యారాధన, శివారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ శివారాధన కూడా ప్రదోషకాలంలో చేసి అప్పుడు కనుక కాలభైరవాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే మీరు సమస్యలను ఎదుర్కొనేటువంటి మంచి తెలివిదాట్లు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి తెలివిదాట్లు ప్రదర్శిస్తారు. కానీ ఫలితాలని శూన్యంగా ఉంటూ ఉంటాయి, శ్రమయుక్తంగా ఉంటాయి, ఆటంకాలు ఉంటూ ఉంటాయి. నమ్మకంగా ద్రోహం చేసేవాళ్ళు పక్కనే ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చక్కగా సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. భాగ్యంలో, లాభంలో ఉన్నటువంటి శుక్రగురులు మీకు బాగా అనుకూలిస్తారు. బుద్ధి కుశలత బాగుంటుంది. కానీ అష్టమంలో 3 గ్రహాలు చేరిపోయినాయే, వ్యయంలో కుజుడు చేరాడే, వీళ్ళు మిమ్మల్ని బాగా సందిగ్ధంలో పడేసే అవకాశం ఉంది. యోగించే గ్రహాల సంఖ్య, అవయోగం చేసే గ్రహాల సంఖ్య సమతూకంగా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టే మీ ఫలితాలు ముందు ఉండే అవకాశం వస్తుంది. స్థానచలన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఒకవేళ మీరు కనుక జాగ్రత్త పడకపోతే మీకు అనుకూలం లేని ప్రదేశానికి మీరు స్థానచలనం పొందాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వలన కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కుదిరినప్పుడల్లా శ్రీరామ శరణమమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా వాయిదా తత్వాన్ని కనుక వదులుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వీళ్ళు పనికి కొంచెం బద్ధకాన్ని ప్రదర్శించి వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకం శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. బుద్ధి కుశలత బాగుంటుంది, ధైర్యం బాగుంటుంది, కానీ పనులు చేసేటప్పుడు ఏదో రకమైన ఆటంకాలు వస్తాయి, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ ఆలస్యానికి బాధపడే ప్రయోజనం లేదు. మళ్ళీ 1-2 సార్లు ప్రయత్నిస్తే విజయం మీ వైపే ఉంటుంది. ఇట్లాగా కొద్ది రోజుల పాటు తప్పదండి. ఇది గోచర ఫలితాల్లో మీకు ఆ గ్రహం బాగుంది, ఈ గ్రహం బాగుందని వినద్దు. రాబోయే 2-3 మాసాల పాటు మీకు ప్రతి పని కూడా 1-2 సార్లు చేయాల్సి వస్తుంది. ఎవడైతే ధైర్యంగా 1-2 సార్లు చేస్తాడో ఈ పనిని, వాడు ఖచ్చితంగా కార్య విజయాన్ని పొంది ముందుకెళ్తాడు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అలాంటి ఫలితాలు పొందే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలంటే కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అనేకమైనటువంటి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్య విషయం, మఘా నక్షత్రం వాళ్ళకి శుభకార్య పుణ్యకార్య విషయాల్లో చాలా లాభాలు చేకూరే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న ఆటంకాలని, కలహాలని పొందే అవకాశం వస్తుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా మీ కార్యక్రమాలను మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ, తదుపరి ఈ రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో వచ్చేటువంటి ఆటంకాలను తొలగించుకోవాలంటే ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ప్రదోష కాలంలో మీరు అవకాశాన్ని పురస్కరించుకుని కాలభైరవాష్టకం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయండి. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తూ ఉంటుంది. కన్యా రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా మీరు సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా పర్యవేక్షిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా చూసుకుంటే మీ కార్యక్రమాలను కూడా విజయం జరిగే అవకాశం ఉంది. ఎవరి మీద ఆధారపడి కార్యక్రమాలను కనుక మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే మరి ఆ కార్యక్రమాల ప్రభావం చేత కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీరు స్వయంగా చేసిన పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి, ఇతరుల మీద ఆధారపడేవన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఆ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగా నడుస్తాయి. రుణ విషయాల్లో కొంచెం సమస్యలు నేరుతాయి. భవిష్యత్తు మీద ఆశ జరించేలాగా కొన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకం అవుతాయి. ఎందుకంటే నవమ గురువు, దశమ కుజుడు ఇప్పుడు బాగా అనుకూలించే కాలం, షష్ఠంలో ఉన్నటువంటి రవి శని అనుకూలించే కాలం. ఇలా గ్రహాల యొక్క సానుకూలత పెరుగుతుంది. కోపావేశాలు కంట్రోల్ చేసుకుని మీరు కనుక ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ వారం అంతా కూడా కార్య విజయాన్ని బాగా పొందుతారు. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. చిత్త 1-2 పదాల వాళ్ళు మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. కార్యక్రమాలను కూడా సానుకూలం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా సానుకూలం అవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. ప్రతి విషయాన్ని బాగా కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ విధంగా చేస్తే లాభాలు వస్తాయో ఆలోచిస్తారు. అదే విధంగా చేసుకుంటూ లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కార్యక్రమాలను విజయం వైపు నడిపిస్తారు. ఎంతో చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగా పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ కార్యక్రమాల్లో మీకు ఈ వారం అంతా కూడా ఒక నూతన అనుభూతులు లభించే అవకాశం వస్తుంది. ఎందుకంటే షష్ఠ శుక్రుడు యాక్చువల్గా కలహాలు పెట్టాలి, కానీ రాహు అనుకూలించాలి. అక్కడ తటస్థమైపోతుంది. పంచమంలో ఉన్నటువంటి రవి శనుల్లో బుధుడు అనుకూలిస్తాడు, రవిని శనిని కంట్రోల్ చేస్తాడు. అలాగే నవమ కుజుడు, అష్టమ గురువు సాధారణ స్థాయి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆర్థిక విషయాల్లో కానీ, షేర్ వ్యాపారులకు షేర్ విషయాల్లో కానీ, విద్యార్థులు విద్యాభ్యాసంలో కానీ, రైతుకి వ్యవసాయంలో కానీ వీటిల్లో విచిత్రమైన అనుభూతులు వచ్చే అవకాశం వస్తుంది. అందరికీ కుటుంబపరంగా కూడా అట్లాంటి సమస్యలు, ఆనందాలు కూడా మిశ్రమ ఫలితాలతో వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇదే రకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు నిత్యం ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేస్తూ ఉంటే కొంచెం మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశం ఉంది.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తతో పరిశీలించుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ కాలం ఇప్పుడు బాగా అనుకూలంగా ఉంది. చతుర్థ బుధుడు, పంచమ శుక్రుడు, సప్తమ గురువు వీళ్ళు బాగా అనుకూలించే గ్రహాలు. అందువలన మీరు కనుక కొంచెం జాగ్రత్త పడితే సమస్యలు దాటే అవకాశం వస్తుంది. రవికుజుడు బాగలేదు, సమస్యలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి, ప్రతి పనికి కూడా సందిగ్ధావస్థ వస్తూ ఉంటుంది, ప్రతి ప్రయత్నానికి సందిగ్ధావస్థ వస్తుంది. కానీ మీరు కనుక జాగ్రత్త పడితే వీటినన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులని కూడా మీరు స్వయంగా చేసుకోండి, తద్వారా విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రాశి చెందినటువంటి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సమయంగా పూర్తవడానికి ప్రాతకాలంలో రోజు కూడా దుర్గా అర్చన చేయండి, తద్వారా మంచి ఫలితాలు ఇంకా పెరిగే అవకాశం వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఇంకా కొద్ది రోజుల పాటు వదిలిపెట్టకుండా రోజు చేస్తూ ఉండండి, తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా సవ్యంగా సాగిపోతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ వారం రోజుల్లో ఆరోగ్య విషయంలో మాత్రం బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరచాల్సిన అవసరం ఉంది. మీ కార్యక్రమాలన్నీ కూడా విజయం అవడం కోసం చెప్పేసి మీరు స్వయంగా కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడం అనేది చాలా అవసరం. ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఎవరి మీద ఆధారపడితే సమస్యాత్మకంగా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోకపోతే ఇబ్బందికరంగా జరిగే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచకపోతే మీరు సమస్యలకు దగ్గరయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించుకొని మీరు ముందుకు వెళ్తారని భాషిస్తూ మీ కార్యక్రమాల్లో మీరు విజయం సాధించడం కోసం మీరు ప్రత్యేకించి నిత్యం ప్రాతకాలంలో సూర్యారాధన చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, తద్వారా సమస్యలు తీరే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురే అవకాశం ఉంది. అలాగే మరి ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా ఆనందంగా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ కార్యక్రమాలను మీరు స్వయంగా చూసుకుంటూ చాలా విజయాల వైపు నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. అందరి కార్యక్రమాల్లోనూ కూడా మీరు సహకారంగా ఉంటారు. అందరితోనూ కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ అద్భుతమైనటువంటి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా పర్యవేక్షించుకుంటూ చక్కటి ఫలితాలు తీసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. మరి అన్ని కార్యక్రమాలు కూడా విజయాలని సాధించే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మరి లాభదాయకంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి ప్రస్తుతం కాలం అనుకూలంగా ఉంది, ఎంతైనా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మీ కార్యక్రమాలని చాలా అద్భుతమైనటువంటి విధానంతో, అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆలోచనలతో కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడంలో చాలా బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. గురువు, కుజుడు, రవి, శని వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, స్థానచలనంలో అనుకూల స్థితి ఉంటుంది, కుటుంబ వ్యవహారాలు చాలా సానుకూలంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా విజయం సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కార్య విజయం బాగుంటుంది. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా కొంచెం ఆటంకాలతో నడిచినా లాభదాయకంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. పనులు ఆలస్యం అవుతాయి. ఇక్కడ రాబోయే కొద్ది కాలం పాటు ఈ కుంభరాశి వాళ్ళకి మీరేం మాట్లాడినది కలహప్రదంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం ఇబ్బందికరంగా ఉంటుంది. కఠినమైనటువంటి చికాకులు, ఇబ్బందులు వెంటాడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఓర్పు, సహనం చాలా అవసరం. అయితే భగవద్ అనుగ్రహం వల్ల గురు శుక్రుల యొక్క సంచారం బాగుంది. కుజుడు ఇబ్బంది లేకుండా ఉన్నాడు కాబట్టి కార్యక్రమాల ద్వారా నష్టాలు లేకుండా కాలక్షేపం చేసే పరిస్థితి తీసుకొచ్చుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పడించాలి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీ ప్రయత్నాలని కూడా సానుకూలమై చాలా విజయాలను సాధించేందుకు వీలుగా అనుకూలించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చికాకులు ఉంటాయి. వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఈ వీళ్ళు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మీకు లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, వ్యయంలో ఉన్నటువంటి రవి, బుధ, శని అనుకూలించే గ్రహాలు కాదు. అష్టాష్టమ కుజుడు కూడా అనుకూలించే గ్రహం కాదు. గ్రహస్థితి వ్యతిరేకంగా ఉంది. మీ పర్సనల్ జాతకాలు, మీ పర్సనల్ సిద్ధాంతం దగ్గర తీసుకువెళ్ళి జాతకాలు చూపించుకోండి. గ్రహచారం గోచార రీత్యా బాగుండకుండా జాతకంలో దశాంతర్దశల రూపంలో కనుక ఉంటే ఇక్కడ కనబడుతున్న గోచార ప్రభావం మీ మీద చెడు ప్రభావాన్ని చూపించదు. ఒకవేళ కనుక అక్కడ తేడా ఉండి ఇక్కడ తేడా ఉంటే బాగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో గోచార ఫలితాలు విని, గోచార ఫలితాలు పత్రికల్లో చదువుకొని అవి బాధపడడం కంటే కూడా మీరు స్వయంగా మీ జాతకాలను పరిశీలింపజేసుకుని జాతకంలో యోగాలు బాగుంటే కనుక ఇబ్బంది లేదనుకునే స్థితికి రావడం చాలా అవసరమైనటువంటి ముఖ్య విషయాన్ని మీకు సూచిస్తూ ఉన్నాం. తొందరపడి ఈ గోచార రీత్యా మీ మానసిక వ్యవస్థను పాడు చేసుకోవద్దు. అలాగే మరొక ముఖ్య విషయం అంటే ప్రస్తుతం గోచారం అనుకూలంగా లేదు కాబట్టి షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఉన్నాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సాగుతూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.